ఫైనాన్స్లో మనకు ఫైర్ స్టేషన్ దాదాపు 2,25,00,000తో శాంక్షన్ చేయడం జరిగింది. అది 15th ఫైనాన్స్లో. నేను గెలిచిన మొదటి రోజే మనకు ఏదైనా ప్రమాదశాత్తు అగ్ని ప్రమాదాలు జరిగితే మనం కర్నూలు మీనో ఆత్మకూరు మీనో ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని త్వరితగతిన మాకు శాంక్షన్ ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు అన్ని విధాలా సహకరించి 15th ఫైనాన్స్కు రెఫర్ చేసి పట్టుబట్టి ఇవాళ 2,25,00,000తోని ఇది ఓన్లీ బిల్డింగ్ మాత్రమే శాంక్షన్. ఇంకా మన పోస్టు శాంక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు. త్వరలోనే మనకు ఒక 1.5 మంత్లోనే పోస్ట్ క్లియరెన్స్ ఉడికి వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఒక నందికొట్కూరుకి ఒక స్థానిక శాసనసభ్యునిగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు భగవంతుడికి నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు ఫైర్ జరిగితే కర్నూలు ఆత్మకూరు మీద ఆధారపడి ఫోన్లు చేసి ఈడొస్తున్నాం ఆడొస్తున్నాం అనే పరిస్థితి. ఇక్కడ నుంచి మనకు ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఖచ్చితంగా మనకు ఫైర్ స్టేషన్ ఇక్కడికి వస్తుంది. పోస్టులు కూడా త్వరలోనే శాంక్షన్ అయితే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు నందికొట్కూరు మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 3 కోట్లతోని సెంట్రల్ లైనింగ్ డివైడింగ్ మార్కెట్ యార్డ్ నుంచి జమ్మి చెట్టు వరకు కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. త్వరలోనే అవన్నీ కూడా ఎస్టిమేట్లన్నీ చేస్తున్నాం. త్వరలోనే మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి కౌన్సిల్ తీర్మానం చేసుకొని ఆ పనులు కూడా త్వరలోనే పూర్తి చేసి నందికొట్కూరు పట్టణాన్ని ఒక సుందరవనంగా తీర్చిదిద్దాలన్నదే నా ఆశయం, నా కోరిక. ఎందుకంటే నేను గతంలో ఇక్కడ తిరిగాను కాబట్టి పట్టణం ఎట్లుంది, మనం శాసనసభ్యులుగా ఉన్నాక ఎట్లుంది అనేది ఒక ల్యాండ్ మార్క్ చూపించుకోవాలనేది నా ఉద్దేశం. కాబట్టి నందికొట్కూరు పట్టణాన్ని అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా అన్ని కూడా ఫ్యాబ్రికేషన్ అంతా కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఖచ్చితంగా పోస్టులో శాంక్షన్స్ మాత్రం ఫైనాన్స్ క్లియరెన్స్ ఉంది. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మనకు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారే కాబట్టి వారి దృష్టికి కూడా తీసుకెళ్లాను. త్వరలోనే మనకు పోస్టులు ఉంటే శాంక్షన్ అయితే ఖచ్చితంగా మనకు నందికొట్కూరు అన్ని విధాలా అభివృద్ధి చేసుకునే విధంగానే కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.